కర్ణునికి ఏం జరిగింది, ఏంటి అనేది ఒక స్టోరీ మీకు చెప్తా అని. సో, ఏం జరిగిందంటే అతి భీకరమైన మహాభారత యుద్ధం తర్వాత కర్ణునికి మృత్యు సంభవిస్తుంది. సో, మృత్యు సంభవించిన తర్వాత తనని తీసుకెళ్ళడానికి యమధర్మరాజు వస్తాడు. యమధర్మరాజు రాగానే వెంటనే సూర్యదేవుడు అండ్ వాయుదేవుడు, అగ్నిదేవుడు వస్తారు. లేదు మీరు తప్పు చేస్తున్నారు. ఈయన తీసుకెళ్లాల్సింది నరకానికి కాదు. ఈయన స్వర్గానికి వెళ్ళాలి. ఈయన దానవీన శూరకర్ణుడు బతికున్నన్ని రోజులు ప్రతిదీ దానం చేస్తూనే ఉన్నాడు. ఈవెన్ తను వారు చేయకుండా కవచకుండలాలు కూడా ఇచ్చాడు. తన పాండవులు తన బ్రదర్స్ని నేను చంపను తన తల్లికి మాటిస్తాడు. సో ఇవన్నీ అంత మంచి పనులు చేసిన ఆయనకి ఎందుకు మనం నరకానికి తీసుకెళ్తే ఆయన స్వర్గానికి తీసుకెళ్దాం అంటారు. సరే అని ఓకే అని ఆయన స్వర్గానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి కళ్ళు మూసి తెరిచేలోపు ఆయన స్వర్గంలో ఉంటాడు. చూస్తాడు ప్రతిరోజు ఆయనకి వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు ఇవే ఇస్తారు ఆయనకి. అసలు ఆయనకేమో తినడానికి నాకు అది కావాలి ఇది కావాలని పెట్టి ఏం ఇయ్యరు, తినడానికి ఏమి ఇయ్యరు. సో వెంటనే అతను మన ఇంద్రదేవునికి తపస్సు చేసి అడుగుతాడు, ఏంటి స్వామి నాకు వజ్రాలు ఇస్తున్నారు, వైడూర్యాలు ఇస్తున్నాను, రత్నాలు ఇస్తున్నారు, కానీ అసలు తినడానికి ఏమి ఇవ్వట్లేదు, ఏంటి అసలు ఏంటి ఇది నాకు అర్థం కావట్లేదు, ఈ స్వర్గంలో నాకు అనిపించట్లేదు అంటాడు. అప్పుడు ఇంద్రుడు చెప్తాడు, కర్ణ నువ్వు నీ దగ్గర దానవీన శూరకర్ణుడని నువ్వు ఏం చేసావంటే నీ జీవితాంతం నువ్వు వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు మాత్రమే చేసావు, కానీ ఎప్పుడు ఎక్కడ అన్నం దానం చేయలేదు అని చెప్తాడు. సో వెంటనే తను రియలైజ్ అయ్యి ఓకే నేను ఇది తప్పు చేశాను అని వెళ్ళి ఇంద్రుడిని అడుగుతాడు, నాకు ఒక 14 days టైం ఇవ్వండి, నేను మళ్ళీ భూలోకానికి వెళ్తాను, వెళ్ళి మళ్ళీ చేయాల్సినవన్నీ ఇవి చేస్తాను అని చెప్తాడు. సో వెళ్ళి చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతాడు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఈ రోజుల్లో మనం వినాయక చవితి సంబరాల్లో మనం అందరం అన్నదానంలో పాల్గొనాలి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇది మన పురాణాల్లో ఉంది, ఇప్పుడు నేర్చుకుంటున్నాం కదా. సో మనం ఏం దానం చేస్తామంటే నిన్న మొన్న మిగిలిందంతా తీసుకెళ్ళి దానం చేస్తాం. సో రేపు ఇన్ కేస్ మీరు స్వర్గానికి వెళ్తే అదే దొరుకుద్ది. సో మీరు ఏదైతే దానం చేస్తారో అదే దొరుకుద్ది. అర్థమవుతుంది కదా. అందుకే విద్య దానం చేయండి, ధనం దానం చేయండి, మీ బ్లడ్ డొనేషన్ చేయండి, అసలు వాట్ నాట్ ఎవ్రీథింగ్ యూ కెన్ డొనేట్ అండ్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. జై శ్రీకృష్ణ. ఐ హోప్ యూ లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ ఫాలోయింగ్, కీప్ సబ్స్క్రైబింగ్, కీప్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ.